ఎందుకిలా జరిగింది అని అడగను, ఎందుకిలా చేశావని కూడా అడగను. ఇంకా నీకేం కావాలని అడుగుతున్నా. బావా రాసింది నేను రికవరీ చేస్తానుగా, నువ్వు ఉండొక నిమిషం. టెన్షన్లో ఉన్నావు, ముందు ఈ గ్లాస్ మంచిని తాగు, మాట్లాడుకుందాం. నష్టం వస్తుంది అనుకోలేదు బావా, అసలు ఇలా జరుగుద్దని కూడా అనుకోలేదు. నువ్వు తాగు బావా, నేను చూసుకుంటానుగా. నీకు కావాల్సిన లాభం దొరికింది కదా, అందుకే వచ్చిన వెంటనే ఇంకా నీకేం కావాలని అడిగాను. బామ్మర్దులు బావ బతుకు కోరుతారు. ఒక గ్లాసు నీళ్ళిచ్చి నీ దాహం తీర్చుకున్నావు. నా నమ్మకాన్ని నీ దగ్గర వదిలేళ్తున్నా. అది నీ జీవితకాలం నాకు భాగ్యం ఉన్నట్టే. ఏంటి నాన్న? మిమ్మల్ని మోసం చేశానమ్మా, మీ నమ్మకాన్ని చంపేశాను. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ? అది కాదమ్మా, నన్ను మోసం చేసి ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు. మనిషికి చావు ఒకసారి వస్తుంది, కానీ నాకు 2 సార్లు వచ్చిందమ్మా. ఒకటి, బావ దగ్గర నా నమ్మకం చచ్చిపోయింది. 2, నీ దగ్గరిలా. బాబు రాజా, ఆఖరిసారిగా వాడి ముఖంపై ఆ నవ్వు, నమ్మకం అలా మిగిలిపోవాలని చివరి కోరిక. నవ్వు వాడిపోయింది, నమ్మకం మిగిలిపోయింది. ఆడి చనిపోయి ఉండొచ్చు, ఆడి నమ్మకమే బతకాలనుకున్నాడు, కుదరలేదు. ఇదంతా నీకెందుకులే చెప్పాలనుకున్నాము, కానీ చెప్పాల్సిన అవసరము సందర్భం వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. నువ్వు రామరాజు మీద పగ తీర్చుకుంటావని చెప్పట్లేదు. మహాలక్ష్మి నీ మరదలు, తన మీద నీకు హక్కుంది. రామరాజుకు నీ మీద చేయి చేసుకునే హక్కు లేదు. అయినా నా ఎర్రిగాని ఇదంతా చెప్పినా జరిగిన దాని గురించి ఆలోచించే అంత వయసు, పట్టించుకునే అంత టైము 2 లేవు కదా నీకు. దొరబాబు బయటికెళ్తాడేమోనమ్మా, ఎప్పుడు తిన్నాడో ఏమో. వీడికి కొంచెం అన్నం పెట్టమ్మా. అంటే సుబ్బు నాకు బావవుతాడా? సుబ్బు ఇలా ఉంటే బాగుండవురా. ఏరా, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా, జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నావా? చచ్చిపోతాడని తెలుసుండి నీళ్ళెలా తాగాడరా? అలాంటి ఆయన్ని మోసం చేయాలని ఎలా అనిపించింది? నమ్మకం ఉన్న చోటే మోసం జరుగుతుంది. కానీ ఒక మనిషి నమ్మకం ఇంత గొప్పగా ఉంటుందా? ఎవర్రా సుబ్బు? గంగాధరంగాడా? గంగాధరంగాడి టార్చర్ ఎక్కువైపోయిందిరా బాబు. హలో సావిత్రి, ఏమ్మా కోపం వచ్చిందా? కాళ్ళు లేపొచ్చు కదా. చెప్పు. నాకొచ్చింది కోపం. అప్పుడేమో 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఉండేవి, ఇప్పుడేమో అటోటి ఇటోటే మిగిలింది. బడ్డీ కొట్టేమో బజార్ అయిపోయింది. కాదు బంగారం, అయినా మన ఇద్దరం ఒక్కసారైనా కలవలేదు. ఏదేమైనా ఇవాళ తేలిపోవాలి. పీకల వరకు మునిగాక ఇంకేం తేలుతాం? ఇంటాయన లేడు రారా బాబు అంటే సొంత ఇంటాయనా అద్దింటాయనా అని అడిగాడంట నీలాంటోడు. పని చూసుకోమంటే పనికిమాలిన విషయాలు మాట్లాడతావు. వచ్చేయమంటావా? ఇప్పుడు చెప్తానా? ఇది ఇలా ఉండాలిరా. సరదా కోసం చేసాం, ఏం చేద్దాం? సంపేద్దాం. సావిత్రి క్యారెక్టర్ కి శుభం కార్డు పడిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దాం. ఏమైంది సావిత్రి?
ఎందుకు ఏడుస్తున్నావు? మన విషయం మా ఆయనకి తెలిసిపోయింది. ఏ విషయం? మాట్లాడుకున్న విషయం, కలుద్దాం అనుకున్న విషయం, చాటింగ్ చేసుకున్న విషయం. చంపేస్తానంటున్నాడు. నీ అడ్రస్ అడుగుతున్నాడు, ప్రొఫైల్ పిక్ చూపించమంటున్నాడు. ఓన్లీ అమ్మా ఇదేం గోలే? నేను నిన్ను ఒక్కసారి చూడలేదు, ఒక్కసారి కలవలేదు. ఆడు నన్ను చంపేయడం ఏంటి? నువ్వు బాగుండాలి గంగాధరం. మీరెవరూ చావకూడదు, మిమ్మల్ని చంపి ఆయన దోష అవ్వకూడదు. అందుకే నేనే సూసైడ్ చేసుకుంటున్నాను. సూసైడా? ఆ అమ్మలో సావిత్రి చచ్చిపోయావా? లైఫ్ లో ఫోన్ చేయడానికే కాదు, ఫోన్ తీయడానికి కూడా భయపడతాడు. కలిసైనా కలవలేదు సావిత్రి. సావిత్రి ఒరే సుబ్బు, మీ ఇంటికి పక్కూరు నుంచి రొయ్యల రాజు వచ్చాడు రా. ఎలా ఉన్నావు చెల్లమ్మా? నువ్వు ఎన్ని బకెట్లు తోడినా నీకు కష్టం తీరదు, దాహం తీరదు. ఏ అత్తగారు బాగున్నారా? నేను చాలా తక్కువ మాట్లాడతా, ఆ విషయం మీకు తెలుసు. ఒక్కసారి నీ కొడుకు నోరు తెరిచి బావాని పిలిచా, ఏమయ్యాడు? పాతాడానికి అడిపోయాడు. 20 ఏళ్ళు కనపడిపోయేసరికి పారిపోయారు అనుకున్నా. పగని పెంచి పెద్ద చేసి నా కూతురు మీద వదులుతారనుకోలేదు. భగవంతుడు రాసిన రాతను ఎవరూ చెరపలేదు. మహాలక్ష్మి నీ కూతురన్న విషయం నా మనవడికి తెలియదు. చీతి మంటను కూడా చలిమంటలా మార్చే రకం నేను. నీ మనవడికి చెప్పు, నేనొస్తే మీ జీవితాల్లో చీకటొచ్చినట్టే. మామయ్య, పౌర్ణమి రోజు పుట్టాను, నేను వస్తే ఎలుగొచ్చినట్టే. నా కాళ్ళు గడిగి కళ్యాణం చేయి, కనీసం నీ ఇంటి కరెంటు ఖర్చులు తగ్గుతాయి. చూస్తున్నా, పర్లేదు, స్పీడే కొంచెం తగ్గు. ఇంటికి వంటికి మంచిది. మంచి జరుగుతుందంటే ఎంత దూరం అయినా వెళ్ళడానికి మీరు అనుకున్నట్టు నేను మా నాన్నంత మంచోని కాదు మామయ్య. ఎరా, నన్ను ఏం చేయలేక నా కూతుర్ని పడేసావా? దొరకనివ్వను, నా కూతుర్ని నీకు దొరకనివ్వను. అరే, ఆయన నా స్థాయి ఏంటి, నీ స్థాయి? స్థాయిల గురించి మాట్లాడక మామయ్య. 20 సంవత్సరాల క్రితం నీ కాళ్ళు మా ఇంటి వైపు చెప్పులు లేకుండా వచ్చాయి. అవే కాళ్ళు ఇప్పుడు కారులో వచ్చాయి. అది ఎవరు భిక్షో నీకు తెలుసు. ఇక మహాలక్ష్మి విషయానికి వస్తే తనెవరో తెలియక ముందే ప్రేమించా. ఇక తెలిసిన తర్వాత ఎలా వదులుతాననుకున్నావు? అరే, నా మహాలక్ష్మిని చేసుకోవాలంటే నాకన్నా నా ఆస్తిలో మెట్టు ఎక్కువ ఉండాలరా. ఎన్ని మెట్లున్నా మగాడికి ఇచ్చాగా పెళ్లి చేస్తావు? ఎన్నో మెట్లు అక్కర్లేదురా, నాకన్నా ఒక్క మెట్టు ఎక్కువ ఉంటే చాలు. నీకు తెలిసిన దారిలో కాదు, మా నాన్న నమ్మిన దారిలో నడుపుతా, సంపాదిస్తా. ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత కరెక్ట్ కరెన్సీ నోట్లతో వస్తే అప్పటికి నేను ఉండను, నా కూతురికి పెళ్ళి అవ్వకుండా ఉండదురా. 60 సంవత్సరాలు ఆగడానికి నేనేమన్నా నీలాగా అనుకున్నావా? సుబ్బుగాడు ఇక్కడ 1 year లో సంపాదిస్తా. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా శపథాలు చేయక. థ్యాంక్స్ మామయ్య. పోలికి కూడా పీక్స్ లో ఉంది. ముచ్చట పడుతున్నావు కదా, సంవత్సరంలో నీ సరదా అంతా తీర్చేస్తా. ఏంట్రా నువ్వు తీర్చేది? బామా, ఈ ఇంటి అల్లుడు తన ఇంటికి కావాల్సిన అల్లుడిని ఎత్తుక్కోవడానికి వచ్చాడు. ఇలాంటి చూపులు ఎక్కడా జరగవేమో. సుబ్బు, జరిగింది తలుచుకుంటే బాధేస్తుంది, జరగాల్సింది తలుచుకుంటే భయమేస్తుంది. ఏం జరిగినా నిలబెడతాననుకుంటే ధైర్యం వస్తుంది. సపోర్ట్ ఇస్తున్నావా? ఫుల్ సపోర్ట్ సుబ్బు. నువ్వెవరో తెలియనప్పుడే నేను ఇష్టపడ్డాను. ఇప్పుడు నువ్వు నా మరదలు అని తెలుసుండి కూడా దగ్గర అవ్వలేకపోతున్నాను. దాన్నే ఇంగ్లీష్లో టార్గెట్, తెలుగులో గమ్యం అంటారు. చేరుకునే వరకు అది తప్ప ఎవరూ గుర్తురారు. నా కోసం 1 సంవత్సరం ఆగుతావా? 1 year నీ టార్గెట్. నా టార్గెట్ ఎప్పుడు నువ్వే. వచ్చే వరకు ఇలాగే ఉంటాను. థ్యాంక్ యూ మహి. సుబ్బు, నువ్వేం చేయడానికైనా ముందంటూ ఎంతో కొంత అవసరం అవుతుంది కదా. ఇది మాది కాదు, నీది కాదు, మనది అనుకో. తీసుకో. ఏంటి మహాలక్ష్మి ఇవన్నీ? అవి తీసుకుని ఇంటికెళ్ళు. నిన్నుగా ఇష్టపడ్డా. నేనేం చేస్తానో ఎలా చేస్తానో తెలీదు. నీకోసం, మా నాన్న నమ్మకం బతకడం కోసం చేస్తా.